హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ సాగరిక, అకాడమిక్ కోచ్ ఫర్ స్పెషల్ కిడ్స్. ఒక ఒక బాబు గురించి చెప్తాను. ఆ అబ్బాయి కారుణ్యాస్ నెస్ట్‌కి వచ్చాడు. అతను రాకముందుకు బాగా అగ్రెసివ్‌గా ఉంటూ, అతను హర్ట్ చేసుకుంటూ, వేరే వాళ్ళని కొడుతూ ఉంటే చాలా కంప్లెయింట్స్ వచ్చేటివి. అలా కంప్లెయింట్స్ అన్నీ ప్రాబ్లమ్స్‌లా ఫేస్ అయ్యి పేరెంట్స్‌కి బాగా మెంటల్ ప్రెషర్ అనేది పెరిగిపోయి ఆ అబ్బాయిని కొట్టడం, దాంతో ఆ అబ్బాయి ఇంకా ఎక్కువ చేయడం, అసలు వాళ్ళకి ఎలా ఈ అబ్బాయిలోని అగ్రెసివ్‌నెస్ అనేది తగ్గియాలి, కోపాన్ని తగ్గియాలనేది అర్థం కాకపోవడం, వాళ్ళకి సరైన గైడెన్స్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ బాబుని ఇబ్బంది పెట్టారు. వెన్ అయితే వాళ్ళు కారుణ్యాస్ నెస్ట్ కనెక్ట్ అయ్యారో, అప్పుడు ఆ బాబు మిగతా పిల్లలు అతనిలాగా ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఓకే వీళ్ళు కూడా నా ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇతను చేసే బిహేవియర్ కొంచెం సిమిలారిటీస్తో ఉండడంతో కొంచెం కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఆ అబ్బాయి తర్వాత ఇలా కనెక్ట్ అవుతున్న కొద్ది రోజులకి అతనిలోని కోపం అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది. ఇక్కడ కారుణ్యాస్ నెస్ట్‌లో వాళ్ళకి సరైన ప్రాపర్ గైడెన్స్ దొరికి ఆ బాబుతో కేర్ తీసుకొని ఆ అబ్బాయికి ఉన్న కోపాన్ని తగ్గించడం కోసం మేము ప్రాపర్ టూల్స్ యూజ్ చేస్తూ, అంటే టాయ్స్, ఇంకా ప్రెషర్ బాల్స్ యూజ్ చేస్తూ ఆ అబ్బాయిని గేమ్స్ ఆడిపిస్తూ కొన్ని ఇలాంటివి ఫన్ యాక్టివిటీస్ చేపిస్తూ డే బై డే కొంచెం డిఫరెన్స్ అనేది ఆ అబ్బాయిలో అబ్జర్వ్ చేశాము. సో అలా ఆ అబ్బాయిలోని అగ్రెసివ్నెస్ అనేది తగ్గిపోయింది. ఫైనల్లీ ఆ బాబు బాగున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయిపోయారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరేమైనా ఫేస్ చేస్తూ ఉంటే, మీకు ప్రాపర్ గైడెన్స్ దొరకట్లేదు, మీ పిల్లవాడిలోని చేంజ్ అనేది ఎలా తీసుకురావాలనేది మీకు ప్రాపర్ గైడెన్స్ దొరకకపోతే, ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ కనెక్ట్ విత్ మీ ఆన్ మై బ్రాండ్ కారుణ్యాస్ నెస్ట్. డ్రాప్ ఏ కమెంట్ in my comment box or else connect with me on my WhatsApp number. Thank you everyone.